లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తారు. ఎస్ ఉదయ్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. ఎవరు ఊహించని కూటమి అభ్యర్థులు ఎవరు ఊహించని విజయాన్ని అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అభ్యర్థులు కైవసం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎన్నికల ప్రారంభం నుంచి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ఒక వార్త వచ్చిన దగ్గర నుంచి మొత్తం తెలుగు రాష్ట్రాలన్నీ పిఠాపురం వైపు చూడడం మొదలుపెట్టాయి. పిఠాపురం ప్రధాన వార్తల్లో అయితే నిలిచింది. ఈ వార్తలను నిజం చేస్తూ పిఠాపురం ప్రజల ఆశల్ని నిజం చేస్తూ ఇక్కడ పవన్ కళ్యాణ్ తొలిసారిగా అయితే అసెంబ్లీకి పంపించడానికి సిద్ధమయ్యారు. పిఠాపురం ప్రజలు సుమారు 18 రౌండ్లలో జరిగిన ఈ ఓట్ల లెక్కింపులో 69,168 ఓట్ల మెజార్టీతో అయితే పవన్ కళ్యాణ్ అయితే విజయం సాధించారు. పిఠాపురం నుంచి ఆయన తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనీసం అధికార పార్టీ ఈ కూటమి అభ్యర్థులు కనీసం పోటీ ఎట్టి ఏ రౌండ్ లో కూడా పోటీ ఇవ్వలేని పరిస్థితి అయితే నెలకొంది. ఉదయ్ చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పార్టీ అభ్యర్థులు కూటమి అభ్యర్థులకి ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ ఇవ్వలేకపోయారు. ఏ రౌండ్ లోనూ కూడా పోటీ లేకుండా ఏకపక్షంగా అయితే ఈ విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ఇటు లోక్సభ స్థానాలు చూసినట్లయితే కాకినాడ జిల్లా నుంచి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అయితే విజయం దశగా దూసుకుపోతున్నారు. అలాగే అమలాపురం పార్లమెంట్ నుంచి హరీష్ మాధుర్ కూడా విజయం దశగా దూసుకుపోతున్నారు. సుమారు 2 లక్షల మెజార్టీతో అయితే హరీష్ మాధుర్ విజయం దశగా దూసుకుపోతున్నారు. మరోవైపు రాజమండ్రి లోక్సభ నుంచి అయితే పురంధేశ్వరి ఆమె కూడా 2,20,000 పైచీల కోట్లతో విజయం దశగా తీసుకుపోతున్నారు. విజయానికి చివరి దశలో ఉన్నారని చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లో ఈ 3 సీట్లు అయితే ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం నుంచి ఘన విజయం సాధించారని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి వంగ గీత ఏ రౌండ్ లోనూ కూడా ఆయనకి అయితే పోటీ ఇవ్వలేకపోయారని చెప్పుకోవచ్చు. అందరూ ఊహినట్టుగానే పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ అయితే 69,168 ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఇప్పుడు మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టడానికి అయితే సిద్ధమవుతున్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఉదయం నుంచి డిబేట్లో పాల్గొన్నందరికీ, అలాగే మహేష్ గారికి, రఫీ గారికి, శ్రీవర్ధన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. హెచ్ఎం టీవీ ఈ కౌంటింగ్ ప్రక్రియని కంటిన్యూ చేస్తూ ఉంటుంది. కీప్ వాచ్ హెచ్ఎం టీవీ.